పోలవరంలో చంద్రబాబు గారి హయాంలో కాపర్ డ్యాము డయాఫ్రమ్ వాలు కన్స్ట్రక్ట్ చేశారు. అందులో కాపర్ డ్యామ్ వచ్చేటప్పుడు కంప్లీట్గా ముంచేస్తే కనుక ఓళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోతాయి కాబట్టి కొంత గ్యాప్స్ పెట్టారు. అదే సందర్భంలో ఆ నీళ్లు కాస్త 2019లో వరదలు వచ్చేసి ఆ గ్యాపుల్లో నుంచి వచ్చిన వాటరు నేరుగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ మీదకి వెళ్ళడం వల్ల అడుగున దెబ్బతింది అన్నటువంటి కారణంగానే పోలవరానికి సంబంధించి ఆ ప్రాంతం కన్స్ట్రక్షన్ అప్పటి నుంచి అయిపోయింది. దానికి తోడు ప్రధానమైనటువంటిది కట్ట పూర్తి చేసేస్తే నీళ్లు ఊళ్ళల్లోకి వెళ్తాయి, అది పరిష్కారం ఎట్లాగా. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ అది అప్పట్లో అవదని తెలుసు, 5 ఏళ్ళు ఆపేస్తే జనం తిడతారని తెలుసు, అందుకని స్పిల్వే కట్టేశారు. వాళ్ళు స్పిల్వేలో 45 గేట్లు కట్టారు. అంటే ఇక్కడ విశేషం ఏంటంటే నది అటు వెళ్తోంది, ఇటు వెళ్తోంది, మధ్యలో ఈ స్పిల్వే కట్టారు, గేట్లు కట్టారు. ఈ రెండింటిని మూసేయాలి, ఇటు నుంచి నీళ్ళు అయితే ఫ్లో అవుతున్నది. అది ఇప్పుడు కీలకమైనటువంటి అంశం. ఆ స్పిల్వే అయితే బాగానే ఉంది, ఇప్పుడు ఆ స్పిల్వే నుంచి నీళ్లు కిందకు వదులుతున్నారు. ఇప్పుడు పోలవరానికి సంబంధించి ఇంకా మిగతాది చేయాల్సింది అటు ఇటు క్లోజ్ చేసేయడం, చేసి ఈ కన్స్ట్రక్షన్ మిగతా వర్క్ అనేది జరగాలి. దానికి సంబంధించి ఇప్పుడు పోలవరంకి సంబంధించి ఎవరైతే విదేశీయులు వచ్చారో ఎక్స్పర్ట్లు, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాటర్ ఏదైతే సీపేజ్ వాటర్కి ఉన్నటువంటి దాన్నంతా కూడా అవతలకు వదిలేసేయాలి. కన్స్ట్రక్షన్ చేయాలంటే అక్కడ నీళ్ళు ఉండకూడదు కదా. ఇదంతా ఈ వరదలు అయిపోయాకంటే ఈ సీజన్ అయ్యేదాకా అయితే పోలవరం కన్స్ట్రక్షన్ ముట్టుకోవడానికి కూడా వీలుండదు. జనవరి తర్వాత ఏమన్నా ఆలోచించాల్సి ఉంటుంది. సరిగ్గా చెప్పాలంటే మే జూన్లలో ఏమన్నా ఏప్రిల్ మే జూన్ ఎండాకాలం కదా, మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఆ 4 నెలల్లో అక్కడ ఉన్నటువంటి ఆ వాటర్ని అవతలకి తోడేసేసి అప్పుడు పని ప్రారంభించాల్సి ఉంటుంది. ఎంత పని ఏం చేయాలి అన్నటువంటిది తేలుస్తారు ఇప్పుడు.